తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమి లక్షలు కోట్లు పెట్టి కొన్న స్థలం కానీ తెల్లారేసరికి అది మనది కాదు, దానిపై మనకు హక్కు లేదు, అమ్మడానికి వీల్లేదు, కనీసం అత్యవసరానికి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకుందామన్నా కుదరదు. ఇది ఏపీలో కొన్ని భూముల విషయంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి. 2016 నుంచి అమలులో ఆలోచనతో అమలు చేసిన 22A చట్టం 2019-24 మధ్య అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో లక్షలాది మంది ప్రజలు, రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూములను రక్షించడమే ధ్యేయంగా 2007లో తొలిసారిగా నిషేధిత భూముల చట్టం 22Aను అమల్లోకి తెచ్చారు. ఆనాడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని భూములను కబ్జాదారుల నుంచి కాపాడారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు అడంగల్ కాపీల ఆధారంగా రికార్డులను కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఆనాటి తహసీల్దార్లు ఆ పనిని వీఆర్ఓలకు అప్పగించారు. వారు ఇచ్చిన డేటా ఆధారంగా పొలాలను 22A జాబితాలో చేర్చేశారు. ఆ తర్వాత కొంతమంది ఈ విషయం తెలుసుకుని మార్చుకోగా, మరికొంతమంది మాత్రం అసలు రికార్డ్ మార్చిన విషయం కూడా తెలియకపోవడంతో అలానే ఉండిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరోసారి ఈ నిషేధిత భూముల అంశం తెరపైకి వచ్చింది. విభజన తర్వాత ఏపీ వ్యాప్తంగా భూములకు రెక్కలు రావడంతో ఎక్కడికక్కడ కబ్జాదారులు వాలిపోయి ప్రభుత్వ భూములను స్వాహా చేసేందుకు రంగంలోకి దిగారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూ కబ్జా రాయుళ్లకు 22A అనుకోని వరంలా మారింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో అందిన కాడికి కొట్టేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములపై చంద్రబాబు సమీక్షించారు. బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలనే అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించారు. తాజాగా జీవో నెంబర్ 444 విడుదల చేస్తూ భూములకు సంబంధించి సబ్ కలెక్టర్, ఆర్డీఓలకు అర్జీ పెట్టుకుంటే పరిశీలించి విముక్తి కలిగిస్తారని ప్రకటించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ 444 జీవో కారణంగా నిషేధిత భూముల నిబంధనలను పూర్తిగా సరళీకరించిందని, భూమి ప్రభుత్వానిదని నిరూపించాల్సిన బాధ్యత ఇకపై పౌరుడిది కాదని, ప్రభుత్వానిదేనని తెలిపారు. గవర్నమెంట్ ఉన్న మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక లైఫ్ అండ్ ప్రాపర్టీ, ఆస్తి హక్కులు సిటిజన్స్ ప్రొటెక్ట్ చేయడం ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. కానీ ఈరోజు అది ప్రభుత్వం, ఈ రాష్ట్రమైనా కాదు ఎక్కడ ఏది సరిగ్గా జరగట్లేదు. ఎవరైనా వచ్చి ఇప్పుడు మీ ఆస్తిని ఇది నాది అంటే మనం వాళ్ళని ఏమంటాం, ల్యాండ్ గ్రాబర్ అంటాం. కానీ ఇప్పుడు రాష్ట్రం చేసినప్పుడు కూడా మనం అదే లాజిక్ కానీ అదే ప్రిన్సిపల్ వాడాలి. సో డెఫినెట్లీ ఈరోజు జరుగుతుంది మన రాష్ట్రంలో డెఫినెట్లీ ఒక మేజర్ యాక్ట్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్. 22 లక్షల ఎకరాలు, ఇట్స్ నాట్ ఏదో ఇక్కడ అక్కడ చిన్న పార్సిల్ అనేది కాదు. ఎంతోమంది దీనివల్ల బాధపడుతున్నారు. ఆల్మోస్ట్ 10 లక్షల పైన బాధితులు ఉన్నారు దీని మీద. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 444 వల్ల బాధితులకు ఎలాంటి న్యాయం జరగదని, దీనికన్నా గతంలో విడుదల చేసిన జీవో నెంబర్ 435లోని విధి విధానాలే కరెక్ట్గా ఉన్నాయని మాజీ డీజీ, సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. గతంలో 5-6 చేతులు మారి పాస్బుక్లు ఉన్నా కూడా 22Aలోకి ఎక్కించారని, అలాంటి స్థలాలను, చెరువులని నిషేధిత జాబితాలో పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తానికి ఆవులపల్లిని అమలు చేయమంటున్నాం అంతే. ఆవులపల్లి సమస్య ఆంధ్రప్రదేశ్ సమస్య. మీ ఊరి సమస్య తీర్చుకుని మిగిలిన దేశం అంతా ఇట్లా వదిలిపెట్టేస్తామంటే కుదరదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ కూడా అవసరమే. ఎందువల్లంటే మన రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. దాదాపు 50% మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం చేయడాన్ని మీరు ఇంత కష్టతరం చేస్తే ఆ వచ్చే జిఎస్టీ కూడా రాదు మీకు. మీరు బట్టలలోకి పంచుకోవడానికి ఆ మాత్రం డబ్బులు కూడా ఉండవు. ఆ మాత్రం తిండి గింజలు కూడా మేము పండించలేకపోతే మేము ఎట్టాకు పస్తులు ఉంటాం, సరే అయిపోయింది. మేము ట్యాక్సులు కట్టం మీకు. మీరు ఏ డబ్బులు తీసుకెళ్ళి పంచి పెడతారు జనాలకి, ఏ డబ్బులు తీసుకెళ్ళి కొంటారు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ రేటుకి. కాబట్టి మీరు చేసేది మీరు చేయాలనుకున్నా కానీ మమ్మల్ని మేము బతికుండాలి ముందు. అంటే మేము వ్యవసాయం చేయగలగాలి అంటే మా భూములు మాకు ఉండాలి. ఏపీలో 17 లక్షల మంది బాధితులున్నారని, సమస్యను అర్థం చేసుకుని 2014 ముందు ఉన్న పరిస్థితిని కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని సూచిస్తున్నారు.